మార్నింగ్ ఒక కాల్ వచ్చిందండి. ఆ కాల్ ఏంటంటే, అన్న ప్రీవియస్ వీడియోలో ఒక పెద్ద ఆయన గురించి పెట్టారు కదా మీరు, ఆయన గురించి పెట్టిన వీడియో ప్రతి ఒక్కటి అయితే చూశానన్నా. నా పేరు సాయి, నేను కర్ణాటకలోని బళ్ళారి దగ్గర నుంచి కాల్ చేస్తున్నానన్నా అని చెప్పారు. ఆయనకు ఒక పూట భోజనం పెట్టాలనుకున్నాను, మీరు వెళ్ళేసి ఆ భోజనం అయితే ఇవ్వగలరా అని అడిగారు. ఓకే బ్రో, తప్పకుండా ఇస్తామని చెప్పాను. మనకు కాల్ చేసిన వ్యక్తి ఈయనే అన్నమాట. ఈయన చెప్పిన విధంగా 2 లీటర్ల వాటర్ బాటిల్, అలానే జ్యూస్, అలానే టిఫిన్ తీసుకుని ఆయన దగ్గరికి అయితే బయలుదేరాను. ఆయన దగ్గరికి చేరుకున్న తర్వాత ఆయన పాపం పడుకొని ఉన్నాడు. తర్వాత మన సాయి పంపించిన ఐటమ్స్ అన్ని ఆయనకైతే అందజేయడం జరిగింది. ఆఫ్టర్నూన్ అండి, మరి అయితే ఒక కాల్ వచ్చింది. ఎండ మాత్రం చాలా విపరీతంగా ఉంది. మాక్సిమం 44 డిగ్రీస్ చూపించింది ఎండ ఈ రోజు. మనకు కాల్ చేసింది ఈయనే అన్నమాట. ఈయన కూడా బళ్ళారి దగ్గర నుంచే కాల్ చేశాడంట. ప్రజెంట్ అయితే ఈయన బెంగళూరులో క్యాబ్ డ్రైవర్ గా వర్క్ చేస్తున్నాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఆ పెద్ద ఆయన గురించి వీడియో పెట్టారు కదా, ఒక పూట భోజనం అయితే తీసుకెళ్ళండి అని చెప్పారు. ఓకే అన్న, తప్పకుండా తీసుకెళ్తామనేసి నేను నా కూతురు ఇద్దరు కలిసేసి ఆ పెద్ద ఆయన దగ్గరికి అయితే వెళ్ళాము. ఆయన పంపించిన ఫుడ్ అయితే నా కూతురు ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ నుంచి నేను నా కూతురు రిటర్న్ అయితే గుంతకల్కి వచ్చేసాము. ఆఫ్టర్నూన్ అండి, నేను ఒక ఆర్డర్ పిక్ చేసుకోవడానికి ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గరికి అయితే వెళ్ళాను. అక్కడ ఒక మేడం నన్ను గుర్తుపట్టి, మీరు జిటిఎల్ లోకల్ బాయ్స్ కదా అని నాకు ఒక 500 ఇచ్చిందండి. ఇది మీ డొనేషన్ బాక్స్ లోకి వేయండి, రేపు నా బర్త్డే అని చెప్పారు. ఓకే మేడం, తప్పకుండా వేస్తాము అని చెప్పాను. మేడం మీ పేరేంటి అంటే, మేడం పేరు ప్రశాంతి అని చెప్పారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు మా తరపు నుంచి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మ్యామ్. మీరు ఇలానే మీ ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలని కోరుతున్నాము. ఇలాంటి మంచి మనసు మీకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.